హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా అటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఒక ఇష్యూ మారిపోయింది. అది ధర్మా మహేష్, గౌతమి చౌదరి వీళ్ళ మధ్యలో ఇప్పుడు రీతూ చౌదరి రావడం. సో, ఈ ఇష్యూ మొత్తం కూడా రీసెంట్ టైమ్‌లో బాగా ట్రెండింగ్‌లోకొచ్చేసి చర్చలు జరుగుతున్నాయి. అసలేంటి వీళ్ళ గోల అని చెప్పేసి. సో, అసలేం జరిగింది ఘటనలో? ఎలా చూడాలి? మరి దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, ఈ ఇష్యూ గురించి మీరు కంప్లీట్‌గా చూసారు. మీకేమనిపించింది? అంటే గౌతమి చౌదరి గారు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త, హస్బెండ్ పైన ఆరోపణలు చేస్తుంది. అండ్ మధ్యలో ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఉన్న రీతూ చౌదరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సీసీటీవీ ఫుటేజ్‌ని లీక్ చేయడం జరిగింది. సో, ఏం జరుగుతుంది ఈ ఇష్యూలో? మరి ఎవరిది తప్పుంది? ఎవరిది ఒప్పుంది? మీరేం చెప్తారు? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇందులో తప్పొప్పులు, జడ్జిమెంట్లు ఇవ్వటానికి మనం లేమండి. హ్మ్. ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడుకోవడం తప్పితే. హ్మ్. ఈ విషయంగా చూసుకుంటే హ్మ్. చాలా మంది విషయాల్లో జరుగుతున్నట్లే వీళ్ళ విషయంలో జరుగుతుంది. ఇదేమి భూమి పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అనడానికి లేదు. అవును. రీసెంట్ టైమ్స్‌లో ఈ మీడియా ఎక్కువైన తర్వాత, అలాగే ఆ మధ్య ఎప్పుడో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అనే ఒక మాట అడ్డం పెట్టుకున్న తర్వాత, ఇలా అంటే ఆ తీర్పు రాకముందు ఎవరు ఇలా చేయలేదా అంటే చేసేవాళ్ళు. కాస్త భయపడతా ఉండేవాళ్ళు. ఏమో భార్య ఎక్కడికన్నా వెళ్ళి కంప్లైంట్ చేస్తదేమో, చేస్తే ఎట్లా, ఇలా అనుకునేవాళ్ళు. హ్మ్. అనుకుని భార్య పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఏమవుతుందో అనే భయపడే భయం ఇవన్నీ పోయిన తర్వాత అసలు ఎట్లయినా సరే పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాలి అని కూడా చేస్తున్న మగవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. హ్మ్. ఎందుకంటే వన్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది అనుకోండి కేసు, పోలీస్ స్టేషన్‌లో ఉంది కదా, ఎలాగో అక్కడి దాకా వెళ్ళావు కదా, నీ చావు నువ్వు చావు అనేలాగా కూడా తయారయ్యారు. ఓకే. అంటే చాలా చిత్రంగా తయారైంది వ్యవహారం. హ్మ్. ఇప్పుడు వీళ్ళు పెళ్లి అనేది ఒక బంధం. హ్మ్. ఈ పెళ్లిలో నేను ఒక బాధ్యతలోకి వెళ్తున్నాను. నాకు పిల్లలొస్తే ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. ఈ భార్యని, పిల్లల్ని, ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇట్లాంటి ఒక వరవడి నుంచి హ్మ్. ఇప్పుడు ఒక కొత్త వరవడి ఏమైపోయింది అంటే, నేను స్వేచ్ఛగా ఉండాలి. ఓకే. నేను స్వేచ్ఛగా ఉండాలంతే. దానికి ఎవ్వరు అడ్డొచ్చినా, అది భార్య, పిల్లల, తల్లా, తండ్రా, ఎవ్వరు అడ్డొచ్చినా నాకు సంబంధం లేదు. నేను స్వేచ్ఛగా ఉండదలుచుకున్నా. నా బుద్ధి చెప్పినట్టు నేను బుద్ధి కర్మానుసారిణి అంటారు. హ్మ్. నేను అట్లా ఉండాలనుకుంటున్నా అంతే. నన్ను ఎవరేం చేస్తారు? ఏమంటారు పైగా? ఏమయ్యా, భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీదే కదా అన్నారనుకోండి. ఎవరు చెప్పారండి? ఈ రోజుల్లో భార్య ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి కదండి. వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది కదండి. చదువుకున్నారు కదా, ఉద్యోగం చేసుకుని బతకమనండి. నేనే ఎందుకు పోషించాలి? భార్యని నేను ఎందుకు పోషించాలి? ఈ ఈ ఈ ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. అవును. అదేమంటే మహిళలే కదా హక్కులు సాధించుకున్నారు. హ్మ్. మరి ఆ హక్కులు వచ్చినప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి కదా. మీరు మీరు మేము సమానం అన్నారు కదా. హ్మ్. సమానం అన్నప్పుడు సమానంగా భర్తే పోషించాలని ఎక్కడుంది? ఇలాంటి ఉమ్, కుంటివాదనలు ఎక్కువైపోయినాయి ఇవాళ. ఓకే. ఎందుకంటే నేను చేసేదాన్ని సమర్థించుకోవటం కోసం నేను ఒక సిద్ధాంతాన్ని రచించేసుకుంటున్నాను అప్పటికప్పుడు నాకై నేను. హ్మ్. అదేమంటే ఆమె చదువుకుంది కదా, ఆమెను పని చేసుకోమనండి. ఇది ఇంట్లో పరిష్కారం కాలేదనుకోండి, హ్మ్. ఈమె 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 ఏమనుకుంటది, అవును మహిళలకు హక్కులు ఉన్నాయి కదా, ఈ హక్కుల ప్రకారం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ఈమె పోలీస్ స్టేషన్కి బయలుదేరింది అనుకోండి. హ్మ్. ఇంక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, ఇందాక నేను చెప్పినట్టు అనమాట. చూసుకో నువ్వే, సరే కోర్టులో వేసుకుంటావా, వేసుకో. హ్మ్. కోర్టులో వేస్తే ఇంకా మరీ మంచిది. ఏంటంటే నాకు ఆదాయం లేదని చూపించవచ్చు, నాకు ఆస్తులు లేవని చూపించవచ్చు. అవును. ఆదాయం అంటూ ఉంటే కదా హ్మ్. నువ్వు సంపాదించే దానిలో ఎంత ఇవ్వు అని చెప్తారు. ఆదాయాలు ఉన్నవాళ్ళు కూడా ఆదాయాలను దాచిపెట్టి భార్యలకు భరణాలు ఇవ్వకోకుండా గాడి తిరుగుతున్న మగాళ్ళు బోడు మంది ఉన్నారు ఇవాళ. కోర్టుల్లో భరణాలు ఇవ్వకోకుండా ఇలా చేస్తున్నాను. ఇవన్నీ కలగలిపితే ఇప్పుడు నేను ఒక 5-6 రకాల సమస్యలు చెప్పా మీకు. ఈ 5-6 రకాల సమస్యలు కలగలిపితే ఒక ధర్మా మహేష్, ఒక గౌతమి చౌదరి కేసు. లేదు అనుకుంటే ఇంకొకళ్ళ కేసు, ఎవరి కేసు అయినా ఇక్కడ మనుషుల పేర్లు మారుతున్నాయి తప్పితే పరిస్థితులు మారట్లా.
అది డబ్బులు ఉన్న వాళ్ళు అవనివ్వండి, డబ్బులు లేని వాళ్ళు అవనివ్వండి. ఇప్పుడు మొదటిసారిగా మొదటిసారిగా అనకూడదేమో, అంతకుముందు కూడా చాలా మంది ఇలా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే సెలబ్రిటీలు, సీరియల్లో నటిస్తేనే సెలబ్రిటీలు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట మొదలెట్టారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చిన తర్వాత కూడా ఇంక సెలబ్రిటీలు ఎక్కువైపోయారు మనకి సమాజంలో. ఎక్కువైపోయి ఇంక వాళ్ళ సమస్య ఏదన్నా వచ్చిందనుకోండి, ఇంక వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. ఇది ఒక రకంగా మాట్లాడడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు గౌతమి చౌదరి కూడా లేవనెత్తున్న విషయాలు ఏమీ అబద్ధాలు కాదు, తప్పు కాదు. ఆమె లేవనెత్తడం కరెక్టే. కాకపోతే ఈమె లేవనెత్తడం వల్ల ఈమె ఏమి సాధిస్తుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది సొసైటీ ముందు. ఇప్పుడు నేను నిన్నో మొన్నో ఎక్కడో ఒక చోట మాట్లాడా ఈ ఇష్యూ గురించి. కింద మా కామెంట్లో ఏమొస్తున్నాయంటే చూస్తుంటే, ఏమండి ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, ఏమండి ఈమె కోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు మీడియాకి వస్తుంది? ఒక ఆయన అయితే ఏకంగా అసలు మీడియాలో ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోకుండానంట చట్టం తీసుకురావాలంట. ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆవిడ గౌతమి, ఆవిడ బాధ ఆవిడ చెప్తుంది. ఏంటి బాధ? ఇక్కడ ఒకటే, ఆమె బిజినెస్ చేస్తుంది, ఈయన ఆమె సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంది. అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాడో లేకపోతే ఆయన పెద్ద సెలబ్రిటీ మనకైతే 100% అంచనా లేదు. సీరియల్స్ లో చేశాడా? సినిమాలు కొన్ని ఒకటి రెండు సినిమాలు చేశాడు. సరే, ఏదేమైనా సరే మనిషి కాస్త చూడడానికి గుడ్ లుక్స్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయనకి ఈ బయట ప్రపంచంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి, లేకపోతే ఒక ఇప్పుడు అనుకున్నాం కదా ఆయన ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతే చాలా పరిచయాలు వచ్చేస్తాయి. ఈ పరిచయాల్లో నుంచి ఆడ పరిచయాలు వస్తాయి, మగ పరిచయాలు వస్తాయి. ఆయనకు మగ పరిచయాల కన్నా ఆడ పరిచయాలే ఎక్కువ ఉన్నాయి అనేది గౌతమి చౌదరి చెప్పేదాన్ని బట్టి అర్థం అవుతుంది. పైగా గౌతమి చౌదరి ఎంత పకడ్బందీగా మాట్లాడుతుంది అంటే, తాను మాట్లాడే ప్రతి మాటకి ఒక సాక్ష్యాన్ని పక్కన పెట్టుకుని మరీ మాట్లాడుతుంది. నేను ఇంతమంది మహిళల్ని నేను చూశాను, కానీ ఎక్కడో ఒక చోట బ్రేక్ అయిపోయిన వాళ్ళు, ఎక్కడో ఒక చోట తెల్లమొహం వేసిన వాళ్ళు, ఎక్కడో ఒక చోట ఈమె అబద్ధాలు చెప్తుందేమో అనిపించేలాగా ఉన్నవాళ్ళు చాలా మంది మీడియాలోకి వచ్చిన వాళ్ళు కనిపించారు. కానీ అంటే మనము వాళ్ళ తప్పుల గురించి బయటికి తీసుకురావాలంటే వీలయ్యే లాగా ఉన్నారు తప్పితే, ఎక్కడో ఒక చోట అంటే వాళ్ళకి మాట్లాడడం సరిగా రాక కూడా వాళ్లే సూప్ లో పడిపోయిన పరిస్థితుల్లో కూడా కొంతమందిని చూసాం. కానీ గౌతమి చౌదరి అలా లేదు. చాలా పకడ్బందీగా, చాలా ఏమనాలి, చాలా గన్ షాట్ గా మాట్లాడుతుంది అమ్మాయి. చాలా క్లారిటీతో మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయిని మనం తప్పు పట్టడానికి ఏమి కనిపించట్లేదు. కాకపోతే ఏంటి అంటే, సమాజంలో చాలా మంది మాట్లాడుకున్నట్లు చూసి చూడనట్లు పోవచ్చు కదా భర్త విషయం. ఇప్పుడు మనకి సమాజం మనకి చెప్తుంది కదా, భర్త ఎట్లా ఉంటే ఏంటి, పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు గొడవ పడ్డావు, విడాకులు తీసుకుంటావు, రేపు ఇంకొకటి చేసుకుంటావు, వాడు మాత్రం సరైనోడు వస్తాడని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను కూడా నువ్వు మంచిని ఎందుకు అనుకుంటారు? ఏమో 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే, నీ ఇంట్రెస్ట్ అది ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకేం కావాలి, నాకు చీరలు కావాలి, నాకు నగలు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నా పిల్లలకు సెక్యూరిటీ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడన్నా ఊరేగు అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని చూసి వీళ్ళు కొంతమంది మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, అదిగో ఆవిడ ఉండట్లేదు, శీలవతి, గుణవతి, పతివత, శిరోమణి ఉంటుంది కదా, సరే ఆమె ఉన్నట్టు మీరు ఎందుకు ఉండరు? ఈ కంపారిజన్స్ కూడా ఎక్కువైపోయినాయి. కానీ ఇట్లాంటి విషయాల పట్ల నా జీవితం ఎలా ఉండాలి అనుకునే దాని పట్ల ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. గౌతమి చౌదరికి అది ఇష్టం లేదు. భర్తకు 10 రకాల రిలేషన్స్ ఉన్నా కానీ భరించి సతీ సుమతిలాగా భరించాల్సిన ఉద్దేశంలో ఆవిడ లేదు. ఆవిడ వ్యతిరేకిస్తుంది. పైగా మన చట్టం కూడా ఏం చెప్తుంది, బైగమీని ఒప్పుకోదు కదా. అదేవంటి మధ్య మాట్లాడుతున్నారు సహజీవనాన్ని ఒప్పుకుంటారు అని. సహజీవనాన్ని కూడా, సహజీవనానికి ఎవరు అర్హులు అనే సంగతి తెలియట్లేదు ఈ మూర్ఖులకి. అంటే కొంచెము చట్టం ఒక్కటే కాదండి, న్యాయం, ధర్మం, చట్టం
అన్నీ ఉంటాయి, ఉమ్, కామన్ సెన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి అవును. ప్రకారంగా చూస్తే భర్త ఇష్టం వచ్చినట్టు పెళ్ళైన తర్వాత తనకు ఒక భార్య పిల్లలు ఉండగా వేరే స్త్రీతో ఉండొచ్చా? మనం అవును, చాలా మామూలుగా మాట్లాడుకుందాం, మోరల్ గా మాట్లాడుకుంటే చట్టం పరిభాషలో కాకోకుండా మామూలుగా. ఉమ్, మరి ఇప్పుడు నా భర్త ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటావా? లేదు, ఒప్పుకోరు. ఈ భర్తే ఒప్పుకోడు, ప్రపంచం సంగతి అలా వదిలిపెట్టి. అందుకని అలాంటప్పుడు ప్రతి భార్యకి తన భర్త తనకే సొంతము అనుకునే హక్కు ఆ భార్యకి ఉంది. ఉమ్, కాకపోతే మనం ఎక్కడ తప్పు పడతామంటే, నీ తల్లి వద్దు తండ్రి వద్దు ఏమీ వద్దు కేవలం నా కోసమే బతుకు అంటే మనం ఆవిడని తప్పు పట్టొచ్చు. కానీ ఉమ్, ఇక్కడ ఆ సమస్య లేదు. ఈ అడ్డగాడిలా తిరుగుతున్నాడు ఊరి మీద పడి. మరి తిరుగుతుంటే అమ్మాయి ఎందుకు ఊరుకుంటది? సరే, అర్థం చేసుకుంది, చూసింది, ఆధారాలు లేకోకుండా మాట్లాడితే అతని మీద నిందలు ఎలా వేస్తున్నావు, ఉమ్, నీకే నీకేం తెలుసు అని మాట్లాడారనుకోండి, అవును. నువ్వు ఎట్లా అంటున్నావు, ఇది క్రూయల్టీ. ఇప్పుడు నా భార్య నన్ను అనుమానిస్తుంది, నా మీద అందరికీ చెడుగా ప్రచారం చేస్తుంది అని క్రూయల్టీ గ్రౌండ్స్ కింద అతను డివోర్స్ చేసుకోవచ్చు. ఉమ్, అందుకని ఏం చేసింది, ఇప్పుడు అసలు ఆ అవకాశం కూడా అతనికి లేకోకుండా ఈమె కొన్ని సాక్ష్యాధారాలు సేకరించి పెట్టుకుంది. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా తప్పు అంటున్నారు కొంతమంది. అసలు ముగ్గురు మీద ఎట్లా పెడుతుంది? ఇలా రకరకాల వాదనలు ఉన్నాయండి. ఎన్ని వాదనలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరి మధ్యలో ఇవాళ రీతు చౌదరి వచ్చి చేరింది. ఆ రీతు చౌదరి విషయంలో కూడా చాలా మంది ఏమంటున్నారంటే, ఆమె ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కదా, ఎక్కడో బిగ్ బాస్ లో ఉంది, ఈ టైంలో బయట పెట్టడం ఏంటి అని. కానీ ఆ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి నా భర్తకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని ఆమె చెప్తున్నప్పుడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు, మరి ఆమె ఎందుకు ఇంత నోరు చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఇంట్లో ఏమి అడక్కోకుండానే ఇక్కడ దాకా వచ్చి ఉంటుందా? అమ్మాయి డెలివరీ అయింది, డెలివరీ అయిన టైంలో ఆ అమ్మాయి లావ్ అయిపోయింది అని ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేశాడు. పెళ్ళప్పుడు ఉన్నట్లే అందరూ ఉంటారా? ఇప్పుడు పిల్లల్ని కనకపోయినా బాణపట్లు వచ్చే మగవాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో. అందరూ జిమ్ములకి వెళ్ళి కసరత్తులు చేసి మగవాళ్ళు అందరూ 6 ప్యాక్లు మెయింటైన్ చేస్తున్నారు ఈ దేశంలో. లేదు కదా. మరి ఆడవాళ్ళు పెళ్ళయిన తర్వాత డెలివరీలు అయిన తర్వాత లావ్ అవ్వకుండా ఎలా ఉంటారు? వాళ్ళకు ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మామూలు పరిస్థితికి రావచ్చేమో గాని అది చాలా కష్టమైన పని. ఇప్పుడు డెలివరీ అంటే నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లా. అత్యంత బాధాకరమైన ఒక పరిస్థితి. చావుదాకా వెళ్ళొచ్చినట్లు అనిపిస్తుంటది. ప్రతి ఒక నొప్పిలోనూ, ప్రసవ వేదంలో ప్రతి నొప్పిలోనూ ఇంక నా ప్రాణం పోతుంది అనిపిస్తుంది. ఇది ఎంత చెప్పండి, ఇవి పుస్తకాల్లో చదువుతారు కదా మగ డాక్టర్లు, ఎవ్వరికీ అర్థం కాదు. కన్నమ్మకే తెలుస్తుంది కన్న నొప్పులు ఏంటో. అన్ని నొప్పులు పడి బిడ్డల్ని కని వాళ్ళకి పాలు ఇచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి నిద్రలేని రాత్రులు గడిపి చంటి పిల్లలతోటి ఈ పిల్లల పెంపకంలో వీళ్ళు ఒక డస్ట్బిన్ లాగా తయారయ్యి ఆ పిల్లలు వదిలిపెట్టిన తిండంతా వీళ్ళు తిని నానా రకాలుగా ఉంటుందండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం, ప్రతి బేబీ పుట్టినప్పుడు ఒక 3 సంవత్సరాల కాలం వాళ్ళది కాదు. వాళ్ళకి సినిమాకి వెళ్ళడానికి ఉండదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే రకరకాల స్టార్టింగ్ లో రకరకాల వికారాలు ఉంటాయి. మార్నింగ్ సిక్నెస్, వేవిళ్ళు అంటారు. ఇలా రకరకాల ప్రతిరోజు ఒక కొత్త సమస్య వస్తూ ఉంటది. మాతృత్వాన్ని గురించి వర్ణించమంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్లే ఎక్కువ వర్ణిస్తారు. నేనేం కాదనట్లా, నిజంగా కూడా మాతృత్వం వరమే, నేనేం అనట్లేదు, చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు. కానీ ఆ బాధలకి అవుట్కమ్ భర్త సహకారం ఉందనుకోండి, ఈ భార్యలు ఆ బాధను మర్చిపోతారు. కానీ నువ్వు బిడ్డను కానొచ్చు, కానీ నాకు మళ్ళీ పెళ్లి రోజులాగా తయారవ్వాలి అంటే ఎట్లా కుదురుతుంది? అలాంటి ఉద్దేశమే ఉంటే గనక ఇద్దరు ఒక మాట అనుకుని పిల్లల్ని కనమాకండి. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కనట్లా, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటున్నారు, పేరెంట్స్ అవడానికి ఇష్టపడతలా. ఇదొక కొత్త న్యూ ట్రెండ్ ఇవాళ ప్రపంచం మొత్తం వచ్చింది, ఇండియాలో కూడా వచ్చింది. ఇప్పుడు కొంత పిల్లల్ని కనట్లే, కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు, పిల్లి పిల్లల్ని పెంచుకుంటున్నారు. లేదు అనుకుంటే
అనాథాశ్రమాల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మరి నీకు నీ భార్య అలాగే మెరుపు తీగలాగా ఉండాలి అని అనుకుంటే ఆమెకు కూడా ఇష్టమైతే బలవంతం చేయడానికి కూడా లేదు. ఆమెకు పిల్లలు కావాలనుంటే ఖచ్చితంగా కనాల్సిందే. కానీ అది మీ అండర్స్టాండింగ్ లో జరగాలి. ఆమె లావైంది అని చెప్పి ఆమెని బాడీ షేమింగ్ చేసి ఆమె డిప్రెషన్కి గురైపోయి ఆమెకు పాలిపిటేషన్స్ వచ్చేసి చేతులు కాళ్ళు వణికేసేసి మెడనరాలు వణికి ఆమె చెప్తుంది ఇంటర్వ్యూలో, అది ఏవి అబద్ధాలు కాదండి, నా ప్రమేయం లేకుండా నా భుజాలు కదులుతుంటాయి అని చెప్తుంది. ఒక రకమైన పరిస్థితిలోకి, మానసిక స్థితిలోకి అమ్మాయిని నెట్టేశాడు. ఇప్పుడు ఇతను ఆనందం ఇతను చూసుకున్నాడు. మరి ఇప్పుడు ఇవి మాట్లాడొద్దా? పైగా ఇలాంటి విషయంలో వాళ్ళ మామగారు ఒక గమ్మత్తైన మాట అన్నాడు. నేను మా బావగారు ఇద్దరం వెళ్ళాము. బావగారు అంటే ఆ అమ్మాయి తండ్రిగా ఉంది బహుశా. వాళ్ళు ఏదో పేచీలు పడుతున్నారు అంటే నేనేమో గౌతమిని సపోర్ట్ చేశాను, ఆయనేమో వాళ్ళ మా అబ్బాయిని సపోర్ట్ చేశారు. సరే ఇద్దరిని ఎట్లా కొట్లా కలిపాము, ఉన్నారు బాగానే ఉంటున్నారు కదా అనుకున్నాము. మళ్ళీ గొడవలు పట్టడం మొదలెట్టారు. అసలు మాకు తెలియదు, ఒక రోజు మేము వచ్చినప్పుడు గొడవ పడుతుంటే నేను రాత్రి 2 వెళ్ళిపోయానని చెప్తున్నాడు. వెళ్ళిపోవడం ఏంటండి? కూర్చుని మాట్లాడాలి కదా. అసలు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అతని గురించి, ధర్మా మహేష్ గురించి ఈ అమ్మాయి ఏం చెప్తుంది? పోనీ ఈ అమ్మాయి గయ్యాళిది అనుకుందాం, ఇతను ఏం చెప్తున్నాడు భార్య గురించి? మరి ఇప్పుడు ఇంతంత ఉద్యోగాలు చేస్తూ అదే ఇంతంత వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాల్లో చేస్తున్నారు, అట్లాంటిది ఒక పైగా ప్రేమ వివాహం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవకాశం లేదు ఇప్పుడు, ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా. అంటే అతను దేనికి లొంగే రకం కాదు. ఇంకొక విషయం కూడా వచ్చింది ఏంటంటే, ఒక రోజు రాత్రిపూట అతను గొడవ పట్టడానికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ వస్తే ఈమె షీటీమ్స్ కు ఫోన్ చేస్తే తెల్లారి పొద్దున్నే కౌన్సిలింగ్ కి రమ్మని చెప్పారు. కౌన్సిలింగ్ లో అతను ఒప్పుకున్నాడంట, అవును నేను అమ్మాయిలతో తిరుగుతాను అని. మరి ఇలాంటప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి? బయటకు వచ్చి చెప్పడం తప్పు అంటున్నారు. మరి అమ్మాయికి న్యాయం జరిగేది ఎట్లా? పోని ఇతని దగ్గర ఏమన్నా ఒక మహత్యం ఏమైనా ఉందా? అదేంటంటే ఈమె పెళ్లి కాని అమ్మాయిగా మార్చగలిగే టెక్నిక్ ఏమన్నా ఉందా అతని దగ్గర? పెళ్లి అయిపోయింది, నీతో కాపురం చేసిన ఓ బిడ్డను కన్నది, పైగా అనారోగ్యం కూడా కొని తెచ్చుకుంది. ఇవన్నీ లేకపోకుండా పూర్వం గౌతమి చౌదరి లాగా నువ్వు తయారు చేసి ఇచ్చేటట్లయితే ఆ అమ్మాయిని, నువ్వు వెళ్ళిపో అమ్మాయి జీవితంలోంచి. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది సంతోషంగా జీవితంలో నుంచి. అంటే ఇప్పుడు పిల్లల్ని కన్నా పెయిన్ ఈమెకే ఉండాలి, లావైన దాని తాలూకు బాడీ షేమింగ్ ఈమె పడాలి, పిల్లోడిని ఈవిడే పెంచుకోవాలి, అష్ట కష్టాలు పడి వీడు మటుకు ఊరి మీద పడి అంబోతులాగా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ దీన్ని సమర్థించే వాళ్ళు కొంతమంది మేల్ యాక్టివిస్టులు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ మేల్ యాక్టివిస్టులు, వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగితే కరెక్టే అంటారా? పోని ఇంకో మాట కూడా అనుకుందాం. అసలు ఈ గౌతమి చౌదరి అసలు అతను ఇంట్లో ఉండే పరిస్థితులు ఉండనివ్వకుండా గంప గయ్యాళ్ళలాగా నానా కష్టాలు పెడుతుంది అతన్ని అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం చేయాలి? వేరు పడిపోయి ఆమె నుంచి ఆమెకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చేసి, విడాకుల నోటీస్ ఇచ్చేసేసి, ఆయనకి నచ్చినట్టు సహజీవనాలు చేస్తాడో, అయినా చేయకూడదు నిజానికి, విడాకులు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు, సహజీవనాలు చేయొచ్చేమోలేండి, కానీ నువ్వు ఆ పని చేయొచ్చు కదా, అది చెయ్యు. ఇలా రకరకాల చిక్కుముడులు ఉన్నాయండి కేసులో. ఏది ఏమైనా సరే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని గన మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే, అబ్బాయిలు ఇలా బాధ్యతారహితంగా ఉండటం మట్టుకు కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, పెళ్లి బంధంలో లేని వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు, సహజీవనంలో లేని వాళ్ళు, పెళ్లి బంధంలో లేని వాళ్ళే సహజీవనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఉంటే గనక ఆమె గాని అతను గాని ఈ వివాహేతర సంబంధాలు నచ్చకపోతే విడాకులు వేసుకోవచ్చు ఆ గ్రౌండ్ తోటి అని ఉన్నది. అంతేగాని ఆమె క్రిమినల్ కేసు పెట్టొచ్చు అని ఉంది. ఆమె క్రిమినల్ కేసు పెడితే ఎక్కడికి పోతావు నువ్వు?
అదేమంటే మళ్ళీ మీరే అంటారు మొగుడు జైల్లో పెట్టించింది మహాసాధ్వి అని. ఇలా ఏదైనా ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా ఆవిడనే బాధ్యురాలను చేసేటట్లుగా సమాజం కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఎవరికి వాళ్ళు దయచేసి మీ అమ్మాయిని గౌతమి చౌదరి ప్లేస్లోనో గౌతమి చౌదరిలో మీ అమ్మాయినో చూసుకుంటే గనక మీ జడ్జిమెంట్స్ మారిపోతాయి, మీ మాటలే మారిపోతాయి, అవును. మీ ఆలోచన విధానమే మారిపోతుంది. దీన్ని బట్టి నేను ప్రేక్షకులకే వదిలేస్తున్నా. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.